ఓం సర్వేశ్వరాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం కల్కి అవతారాయ నమః. ద్వేషం, కామం, ఈర్ష్య, హింసా ప్రవృత్తులు కలిగిన నేటి మానవులు అంతటి ఉత్తమోత్తమమైన స్థితిలో జీవించాలంటే మానవ చైతన్యంలోని ఒక పరిణామం సంభవించాలి. ఈ మహాపరిణామానికి నరనారాయణుల సమాగమమే ఏకైక మార్గం. నరులు నారాయణుడితో సహకరించాలి. మానవులు కన్నులు తెరచి లోకోద్ధారణకై ఉద్యుక్తులవ్వాలి. భూమాతకు ఉపశమనం కలిగించాలి. ఈ మహావాక్యములు ఈ యుగానికి శృతివాక్యములు, శృతివచనములు. స్వర్ణగోళమంటే ప్రజల వేదనలకు, ప్రార్థనలకు, ఎదురుచూపులకు సమాధానం. అది దేవుడి మార్గనిర్దేశనం. మానవజాతి ఆశలు సఫలం కావటానికి, వారిలో పరివర్తనకు, స్వేచ్ఛకు, జాగృతికి, ముక్తికి, సాక్షాత్కార అనుభూతికి అది దారి చూపిస్తుంది. జాతి, మత, వర్గ, లింగ, కుల, దేశీయత వంటి ఏ విషయాల్లోనూ విభేదాలతో దానికి పనిలేదు. మనిషి విశ్వాసంతో మాత్రమే దానికి బంధం. హిందువులందరికీ అది కల్కిగా వర్తిస్తూ వారి ఇష్టదైవాల రూపంలో ప్రతిస్పందిస్తుంది. నేను సముదాయమునందు క్రియాశీలకముగా ఉంటాను. ఈ మహావాక్యములు శ్రద్ధతో పారాయణము చేసిన భక్తులకు హృదయం ప్రక్షాళనం అవుతుంది. చైతన్యం ఊర్ధ్వస్థాయికి చేరుకుంటుంది. ముముక్షువులు మోక్షగాములవుతారు. భక్తులు భగవానుని అనంతమైన అనుగ్రహాన్ని అందుకుంటారు. దేవతలకు మూలం, దైవాలకు దైవం. దేవతలకు మూలం, దైవాలకు దైవం. దేవాది దేవుడు కల్కి వచ్చెనే. దేవాది దేవుడు కల్కి వచ్చెనే. మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే. మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే. తానొక్కడైనా తనకొక రూపై. తానొక్కడైనా తనకొక రూపై. భక్త పరాధీనుడై భువికి దిగి వచ్చెనే. భక్త పరాధీనుడై భువికి
భగవానుగా భగవతిగా అవతరించెనే. మన భగవానుగా భగవతిగా అవతరించెనే. దేవతలకు మూలం దైవాలకు దైవం. దేవతలకు మూలం దైవాలకు దైవం. దేవాది దేవుడు కల్కి వచ్చెనే. దేవాది దేవుడు కల్కి వచ్చెనే. మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే. మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే. ఎన్నో ఏళ్లుగా ప్రపంచం నలుమూలల నుండి వయోభేదం లేకుండా వివిధ రకాల జీవనశైలిని అనుసరిస్తున్న ప్రజలు శ్రీ అమ్మా భగవానుల పదసన్నిధికి చేరుకుంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవడంలో, కోరికలను సఫలీకృతం చేసుకోవడంలో, కార్యసాధనలో, పరివర్తన కావించడంలో, స్వేచ్ఛను అనుభవించడంలో, జాగృతి చెందడంలో, జీవన్ముక్తి, ఏకత్వ స్థితి మరియు భగవత్ సాక్షాత్కార స్థితి, ఇలా ఎన్నో విషయాలలో వారి ఉపదేశాన్ని అందుకునేవారు. ఈ ఉపదేశాలే సూత్రాలుగా పిలుస్తారు. ఈ సూత్రములు శ్రీ అమ్మా భగవానుల దివ్య బోధనలు. ఈ బోధనలు ప్రజల ఆలోచనా తీరును, అంతరంగ బాహ్య ప్రపంచాలతో వారి దృష్టి కోణాన్ని, జీవితాన్ని అనుభవించే విధానాన్ని మార్చివేశాయి. జిజ్ఞాసులు ఆశించినది అనుభవించగలిగారు. శ్రీ భగవాన్ గారి అద్భుత దివ్య సంభాషణలో పాల్గొనడానికి మీరు రండి. భగవాన్, ఆందోళనకు భయానికి తేడా ఏమిటి? తక్షణమే జరిగే దాని గురించి ఆలోచించడం ఆందోళన, ఏమైనా అవుతుందేమో అనేది భయం.
మన గతానుభవాలను ఆధారం చేసుకుని భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని మనసు చేసే కల్పనే భయం. ఇప్పుడు జరుగుతున్న సంఘటన యొక్క ఫలితం గురించి ఆలోచించడమే ఆందోళన. యథార్థ సంఘటన జరిగినప్పుడు భయం ఉండదు. భారతదేశం మనకి సహనాన్ని నేర్పిస్తుంది, పరిపక్వమైన బుద్ధికి చెందిన గౌరవాన్ని అలవరుస్తుంది, స్ఫూర్తిని కలిగిస్తుంది, మానవ జాతిని సమైక్యం చేసే ఓదార్పును, ప్రేమను మనలో రేకెత్తిస్తుంది. ఇవి అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, తత్వవేత్త అయిన విల్ డ్యురాంట్ పలుకులు. ఈ రోజుల్లో ప్రపంచమంతా ఒక పెద్ద గ్రామంగా మారిపోయింది. ప్రజలు విశ్వ పౌరులవుతున్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ప్రపంచంలో ఏదో ఒక దేశంలో పనిచేసుకుంటూ జీవించడం ఈనాడు సర్వసాధారణం. ప్రపంచ దేశాలలో విభిన్న విశ్వవిద్యాలయాలు వెలిశాయి. మన విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి, విజ్ఞానాన్ని అలవరుస్తున్నాయి. నిజమే, కానీ ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయం ఎక్కడిది? అక్కడ ఏ ఏ విషయాలు బోధించారు? క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ప్రాచీన గాంధార సామ్రాజ్యంలో ఆరంభమైన తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైనది. ప్రస్తుత పాకిస్తాన్ దేశంలో రావల్పిండికి సమీపంలో ఉంది. భారతదేశపు నలుమూలల నుంచే కాక ఇరాక్, గ్రీస్, ఈజిప్ట్, సిరియా, టర్కీ, అరేబియా, చైనా వంటి దేశాలకు చెందిన 10,500 మందికి పైగా విద్యార్థులు తక్షశిలలో విద్యాభ్యాసం చేశారు. 68 వివిధ శాఖలను ఎంచుకునే అవకాశం వారికి ఉండేది. 2,000 మంది నైపుణ్యం గల ఉపాధ్యాయ బృందం తక్షశిలలో ఉద్యోగం చేసేవారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో అనేక ప్రత్యేక శాఖలలో విద్య బోధించేవారు. వాటిలో తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం, వృత్తి విద్యలు, రక్షణ విధానాలు, సంక్షేమ ప్రణాళికలు, వ్యాకరణం, భాషాశాస్త్రం, వ్యవసాయం, వాణిజ్యం, వేదాలు, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష విద్యలు, వృక్షశాస్త్రం, మూలికా వైద్యం, ఔషధ విద్య, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, శస్త్రచికిత్స, ఇలా ఎన్నో శాఖలుండేవి. 18 కళారూపాలైన విద్యల్లో అంటే సంగీతం, నృత్యం, లలిత కళలు, చిత్రలేఖనం, విలువిద్య, వేట, ఏనుగులకు శిక్షణ, ఆధ్యాత్మిక విద్య, ఇంద్రజాలం, పాముల్ని ఆడించడం, ఇలాంటి మరెన్నో వృత్తి విద్యలు, కళారూపాల్లో గొప్ప శిక్షణ లభించేది. తక్షశిలలో ప్రవేశానికై విద్యార్థులు మొదట స్థానిక విద్యాలయాల్లో ప్రాథమిక విద్యలలో ఉత్తీర్ణులు కావాలి. 16 ఏళ్ల వయసులో తక్షశిలలో ప్రవేశం లభించేది. కేవలం ప్రతిభ ఆధారంగా విద్యార్థులను చేర్చుకునేవారు. వారు రాజపుత్రులే అయినా ప్రతిభ కారణంగానే ప్రవేశం. దాదాపుగా 7 ఏళ్ల కాలంలో ఒక విద్యలో ఆరితేరేవారు. ప్రభువులతో ప్రమేయం లేని విధంగా పాఠ్యాంశాలు నిర్ణయం అయ్యేవి. సమాజం నుండి, సంపన్న వాణిజ్య వర్గాల నుండి, ధనవంతులైన తల్లిదండ్రుల నుండి విరాళాలు సేకరించేవారు. పరీక్షా విధానం ఉండేది కాదు. క్రింద తరగతిలో గట్టి ప్రావీణ్యం లభించాక మాత్రమే విద్యార్థులకు పై తరగతుల్లోకి ప్రవేశం కల్పించేవారు. జ్ఞానం సిద్ధించిందని అధ్యాపకుడు సంతృప్తి చెందిన తర్వాత విద్యార్థికి చదువు పూర్తయినట్లు లెక్క. తక్షశిలలోని అధ్యాపక బృందంలో కొందరిని పరిచయం చేసుకుందాం. వారిలో మొదటివారు పాణిని. భాషా వ్యాకరణ శాస్త్రాలలో అమోఘమైన పండితుడు. అష్టాధ్యాయి పేరుతో సంస్కృత భాషకు వ్యాకరణాన్ని నిర్మించి ఇచ్చిన విద్వాంసుడు. రెండోవారు చాణక్యుడు. రాజనీతి శాస్త్ర కోవిదుడు. అర్థశాస్త్రం రచించినవాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడికి ఆయన మార్గదర్శి. మూడో ఆయన చరకుడు. భారతీయ ఆయుర్వేద శాస్త్ర విద్యావేత్త. చరక సంహిత పేరుతో ఆయుర్వేద వైద్య విధానాన్ని
గ్రంథస్థం చేసిన ఆయన. 4 జీవక, ఆయన నాడీ శాస్త్ర నిపుణుడు. పంచకర్మ విధానం, మార్మిక విద్యాబోధనలో ఆరితేరినవారు. బింబాసుర వైద్య చికిత్సలో ఆయన చాలా ఘనుడు. బుద్ధుడికి వైద్యం చేసినవాడాయన. ఇక 5 విష్ణు శర్మ, పంచతంత్రం రచించిన మేధావి. రాజనీతి శాస్త్రాన్ని సరళమైన కథల రూపంలో చాలా అందంగా రూపొందించారు. అలాంటి అఖండమైన మేధావుల ప్రాచీన విద్వత్తు ఈనాటికి ఎంతో ప్రామాణికంగా నిలిచింది. శతాబ్దాల పాటు ఘనత వహించింది. కాలగతిలో నిలబడింది. ప్రాచీన కాలంలో భారతదేశపు ఖ్యాతికి, విజ్ఞాన సంపదకు, కీర్తి ప్రతిష్టలకు తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు చక్కని ఆలంబనగా నిలిచాయి. గొప్పగా రాణించాయి. ప్రపంచ దేశాలలో భారతదేశానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టాయి. ప్రపంచంలో అతి విలువైన, అత్యున్నతమైన, అమూల్యమైన గ్రంథరాశి ఏదైనా ఉందంటే అది వేదరాశి. మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందది అంటాడు జర్మన్ తత్వవేత్త ఆర్థర్ స్కోపెన్హార్. ఏ వస్తువునైనా గాలిలోకి విసిరితే అది సహజంగా తిరిగి కింద పడిపోతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాం? భూమి ఆకర్షణ శక్తి అని. భూమి ఆకర్షణ సిద్ధాంత పరిజ్ఞానం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో ఆవిష్కరణలకు మూలమైంది. అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు ఆధారమైంది. ఇది ఎంత ప్రాచీనమైందో తెలుసా? 11వ శతాబ్దానికి చెందిన భారతీయ శాస్త్రవేత్త భాస్కరాచార్యుడి సూర్య సిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి గ్రంథాలలో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. భాస్కరాచార్యుడు ప్రసిద్ధమైన ఖగోళ శాస్త్రవేత్త. ఆ రోజుల్లో గణిత శాస్త్ర ఆచార్యులలో చాలా ప్రముఖుడు. భూమి ఆకర్షణ సిద్ధాంతపు సంస్కృత మూలాలను ఆయన గ్రంథాలలో మనం గమనించవచ్చు. సూర్య సిద్ధాంతంలో 12వ అధ్యాయంలోని 32వ శ్లోకం ఇలా చెబుతోంది: మధ్యే సమంతందస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి బిభ్రాణాః పరమం శక్తిం బ్రహ్మణో ధారణాత్మికాం. విశ్వమధ్యంలో భూగోళం అంతరిక్షంలో స్థిరంగా ఉంది. భూమికి చెందిన ధారణాత్మక శక్తి కారణంగా అంతరిక్షంలో భూగోళం నిశ్చలంగా నిలబడింది. సిద్ధాంత శిరోమణిలోని భువనకోశంలోని 6వ శ్లోకం ఇలా చెబుతోంది: అకృష్ట శక్తిస్కా మహితయాయత్ స్వస్థం గురు స్వాభిమానం స్వశక్త్యా అకృష్యతే తత్పతాతిన భతే సమే సమంతత్వా పతిత్వయం ఖే. భూమి ఆకర్షణ శక్తి కారణంగా వస్తువులు నేలపై పడతాయి కనుక భూమి, గ్రహాలు, నక్షత్ర మండలం, చంద్రుడు, సూర్యుడు వగైరాలన్నీ శక్తి కారణంగానే పరిభ్రమణ క్రమంలో స్థిరంగా ఉంటున్నాయి. సిద్ధాంత శిరోమణి అంటే ఒక విషయంపై వచ్చిన గ్రంథాలలో శిఖరాయమానమైనది అని అర్థం. దీన్ని ఆయన తన 36వ ఏట 1150లో రాశాడు. 1450 అధ్యాయాలతో వచ్చిన సంస్కృత గ్రంథం ఇది. ఇది 4 సంపుటాలుగా ఉన్నది. మొదటిది భాస్కరాచార్యుడి కూతురు లీలావతి పేరుతో వచ్చింది. ఆమె అడిగిన ప్రశ్నలకు తండ్రి సమాధానాలవి. దీనిలో భూమికి గల ఆకర్షణ శక్తి గురించి ఆయన వివరించారు. 13 అధ్యాయాలతో 278 విభాగాలతో గణితానికి, కొలతలకు చెందిన శాస్త్ర గ్రంథమది. బీజగణితం 2వ సంపుటం, సంఖ్యాశాస్త్రం 213 విభాగాలతో 6 భాగాలతో ఉంది. గణితాధ్యాయి, గోళాధ్యాయి ఖగోళ శాస్త్ర గ్రంథాలు. గణితాధ్యాయి 451 విభాగాలతో ఉండగా గోళాధ్యాయి 501 విభాగాలతో ఉంది. వీటిల్లో లెక్కల్లోని ఖచ్చితత్వం, లోతైన పరిజ్ఞానం గమనిస్తే నిజంగా మనం ఆశ్చర్యచకితులవుతాం. మన ప్రాచీనుల ఖగోళ శాస్త్ర విజ్ఞానం అమోఘం.
మన ప్రాచీనుల జ్ఞానం, వారి శాస్త్రీయ పురోగతికి నిజంగా మనం జేజేలు చెప్పవలసి ఉంది. భారతదేశంలో ఎన్నో పండగలు అక్టోబర్లో వస్తాయి. ఋతుపవనాలు ముగిసి పంటలు చేతికి వచ్చే కాలమిది. మహారాష్ట్రంలో పౌర్ణమి రోజున కోజగిరి పూర్ణిమ పేరుతో ఆశ్వీజ మాసంలో నిర్వహిస్తారు. ఆ రోజు చంద్రుడు భూమి సమీపానికి వస్తాడని, చంద్రకాంతిలో రోగ నివారణ వ్యవస్థ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. ఆ రోజు లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి ఆరాధిస్తారు. సంస్కృత పదం కో జాగృతి నుంచి కోజగిరి అనే పదం పుట్టింది. మేలుకొన్నవారెవరు అని దానికి అర్థం. పున్నమి వెన్నెల రేయి మహాలక్ష్మి కదలి వస్తూ కో జాగృతి అని అడుగుతూ ఉంటుందట. ఎవరైతే మెలకువగా ఉండి వారికి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి అని ప్రజల నమ్మకం. కనుక ప్రజలు ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని ఉండి ఆటపాటలతో కలసిమెలసి సంబరాలు చేసుకుంటారు. మసాలా పాలు ఆ రోజు ప్రత్యేక తయారీ. బాగా చిక్కగా వచ్చేదాకా పాలు మరిగించి వాటికి సుగంధ ద్రవ్యాలు, మసాలా ద్రవ్యాలు, ఎండిన పళ్ళు వగైరాలు చేరుస్తారు. దాన్ని పున్నమి వెన్నెలలో ఉంచి చంద్రకిరణాల్లోంచి రోగ నిరోధక శక్తిని పీల్చుకునేలా చేస్తారు. ఆ పాలను త్రాగిన వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని ప్రజలు చెబుతారు. గుజరాత్లో ఆ రోజున శరత్ పూర్ణి రాసలీలా దినం జరుపుతారు. బృందావనంలో గోపికలతో గోకుల కృష్ణుడి విహారాలు జరిపిన రోజుగా పెద్ద ఎత్తున ఆ రోజు ఉత్సవం జరుగుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం శరత్ పౌర్ణమి రోజున శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీల నిర్వహించాడట. ఉత్తర భారతదేశంలోని పురాతన కాలం నుంచి కార్తీక మాసపు కృష్ణపక్షం 4వ రోజున కర్వా చౌత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు స్త్రీలు ఉపవాసాలు చేసి ఆరోగ్యం కోసమై, భర్తల సౌభాగ్యం కోసమై ప్రార్థనలు జరుపుతారు. కర్వా అంటే మట్టి పిడత, చౌత అంటే 4వ రోజు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఆ దీక్ష సాగుతుంది. చంద్రోదయం తర్వాతే దీక్ష పూర్తవుతుంది. రోజంతా స్త్రీలు ఏ రకమైన ఆహారం తీసుకోరు, కనీసం నీరు కూడా త్రాగరు. శివపార్వతులను, కార్తికేయుడు, గణేశుడు ఆ రోజు పూజలు అందుకుంటారు. స్త్రీలు 10 మట్టి పిడతల్లో తీపి పదార్థాలు ఉంచి పవిత్రమైన శివమహాదేవుణ్ణి, పార్వతీమాతను ఆరాధిస్తారు. ఆరాధనలు పూర్తయ్యాక ఆ తీపి వస్తువులను కూతుర్లకు, సోదరులకు పంచుతారు. సాయం సంధ్యలో చేతులకు గోరెంటతో చక్కని దుస్తులు ధరించి, నగల అలంకరణలతో, పూజా ద్రవ్యాలు చేత ధరించి కర్వా చౌత్ గురించి కథలు చెప్పుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. దాంతో ఆరాధన పూర్తవుతుంది. చంద్రోదయం కర్వా చౌత్ నాటి ముఖ్యాంశం. చంద్రోదయం తర్వాతే ఉపవాస దీక్ష విరమణ జరుగుతుంది. తెరచాటున మొదట చంద్రుని చూసి ఆ పిదప భర్తలను చూస్తారు. దాని తర్వాత పాలు స్వీకరించి స్త్రీలు ఉపవాసాలను విరమిస్తారు. కార్తీక మాసపు 4వ రోజున కర్వా చౌత్ లాగానే 3వ రోజు అంటే తదియ నాడు ఆంధ్రదేశంలో ఒక పండగ వస్తుంది. దాని పేరు అట్ల తద్ది. వివాహితులైన స్త్రీలు ఆనవాయితీగా జరుపుకునే పండుగ ఇది. భర్తల ఆరోగ్యం కోసం, దీర్ఘ ఆయుర్దాయం కోసం స్త్రీలు ఉపవాసం చేస్తారు. అలాగే పెళ్లి కాని యువతులు సైతం తమకు మంచి భర్తలు లభించాలని అట్ల తద్ది వ్రత విధానాన్ని పాటిస్తారు. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో పండగలు జరుపుకునే తీరు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో విభిన్న పద్ధతుల్లో సంప్రదాయాలతో జరిగే తీరు గమనిస్తే ఆ ప్రజల ప్రాంతీయతతో, వారి వారి జీవన శైలితో
మనకి పరిచయం ఏర్పడుతుంది.